నువ్వు ఇప్పుడు స్వేచ్ఛాజీవివి. నా కోసం కొన్ని రోజులు నా అధీనంలో ఉంటున్నావు. నేను ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాను. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాను. ఫీజు కొంచెం లూజ్ అయింది మేడం, సెట్ చేశాను. ఇప్పుడేం ప్రాబ్లం అవ్వదు మేడం. గురుజీ, ఏంటి ఆ భయంకరమైన శబ్దం వచ్చింది? అదే దుష్టశక్తి తాలూకు సంచారం. ఇప్పటి వరకు నిద్రాణంగా ఉన్న ఆ శక్తి ఇప్పుడు మేల్కొంది. ఆ శక్తిని కట్టడి చేయడం అంత సులభం కాదు. మీరే ఇలా భయపెడితే ఎలా చెప్పండి? మీరే ఏదో ఒకటి చేసి ఆ దుష్ట శక్తుల్ని ఇక్కడి నుంచి బయటపడేలా చేయండి. ఆ శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అది ఇన్నాళ్ళు నిద్రాణమై ఉన్న శక్తి ఇప్పుడే పంచభూతాల్లో కలుస్తుంది. దాని ప్రభావం ఎంతగా ఉంటుందో చెప్పడం కష్టం. మీరు సమస్యని సాల్వ్ చేయడానికి ఏ మార్గం చూపించబోతున్నారు? పోనీ ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటారా? గురూజీ, నాకు చాలా భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రామ్ కుమార్ గారు చెప్పినట్టు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటారా? అలా చేస్తే ఆ దుష్టశక్తులు ఇంకా రెచ్చిపోతాయి. ఇబ్బందులకు మాత్రమే గురి చేస్తున్న ఆ శక్తులు ఆపై మీ అంతం చూడ్డానికి ప్రయత్నం చేస్తాయి, వెంటాడుతాయి. మరి ఇదంతా ఎలా ఎదుర్కోవాలి గురూజీ? మీరు ఇక్కడే ఉండాలి. వెన్ను చూపించకుండా పోరాడాలి. అప్పుడే మీకు దుష్టశక్తుల పీడ విరగడవుతుంది. గురూజీ, వేరే ఆప్షన్ లేదా? ఎదురు నిలిచి ధైర్యంగా పోరాడమేనా? కనీసం ఈ హోళిక దహనమైనా చేస్తే మనకి దారేమైనా దొరుకుతుందా? దానికి కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు. కొంచెం సహనం, కొంచెం ఓపిక కావాలి. కొన్ని భయాలు, కొన్ని బాధలు తప్పవు. ఇక నేను వెళ్ళొస్తాను. సారీ మేడం, మిమ్మల్ని తీసుకొచ్చి ఈ దయ్యాల కొంపలో పడేశాను. మీకు ఈ చికాకులు, ఇబ్బందులు కలగడానికి నేనే కారణమవుతున్నాను. ఇందులో మీ తప్పే ఉంది. మీరేం కావాలని చేసింది కాదు కదా. సారీ మేడం, ఏం చేయాలో నాకు కూడా తెలియడం లేదు. పర్లేదు. అత్తా, అసుర శక్తి ఆ ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని ఆవహిస్తుంది. నా ప్రమేయం లేకుండానే పనైపోతుంది. ఆ ఇంట్లో ఏ దైవశక్తి సహాయం కూడా లేదు. వీళ్ళని రక్షించే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఇంత భయానక అనుభవం ఇప్పుడెందుకు జరుగుతుంది? ఏమీ అర్థం కావటం లేదు. ఆది, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో సమస్యలో ఉన్నట్టుగా కనిపిస్తున్నావు. అవును గురుజీ, శిశిర దగ్గరికి వెళ్తే చాలు ఏదో తెలియని పవర్ నాలోని శక్తిని లాగేసుకున్నట్లు అనిపిస్తుంది.
నిస్సత్తు ఆవహిస్తుంది. నా శరీరం, మనసు నా ఆధీనంలోనే లేకుండా ఉన్నాయి. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? హోలికా దహనానికి మంట అంటించడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి వైబ్రేషన్ కలిగింది. శిశిరకి దగ్గరగా ఉన్న ప్రతిసారి నాలో ఏదో తెలియని ఒక అనీజినెస్, ఏదో తెలియని భయం. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియాలంటే నేను శక్తి ఆవాహన చేయాలి. అప్పుడే నీకసలేం జరిగిందో చెప్పగలను. కానీ ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం గురుజీ. నాకు కూడా నీకేం జరిగిందో తెలియడం లేదు. తెలుసుకుంటాను. మీకు విషయం తెలుసా గురుజీ? ఇప్పుడే ఆ పైనుంచి లైట్ పడింది గురుజీ. కొద్దిలో తప్పించుకున్నాను.